నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. మేము నోవాటెల్లో ఉన్నాం కదా, సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే కిందకు వచ్చేసాము. ఇక్కడ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఈరోజు క్రౌడ్ కూడా ఉంది, హోటల్ ఫుల్గా ఉంది. రండి. ఇదేమో టీ అండ్ కాఫీ సెక్షన్. ఇక్కడ అన్ని డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సాస్లు అన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. ఆమ్లెట్, దోశ ఇవన్నీ లైవ్గా మనకి చేసి సర్వ్ చేస్తారు. అండ్ ఇడ్లీ, పూరి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సాస్లు ఉన్నాయి అండ్ సాలడ్స్ ఉన్నాయి. ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా లైవ్ కౌంటర్స్. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ లైవ్ కౌంటర్స్. వడ, పూరి, సబ్జీ అన్నీ ఉన్నాయి ఇటువైపు. మనకి ఏది కావాలన్నా ఎంత కావాలన్నా సర్వ్ చేసుకొని తినవచ్చు. అండ్ ఇక్కడ నూడిల్స్ కూడా పెట్టారు. ఈ సైడ్ చూస్తే ఇక్కడంతా కూడా బేకరీ ఐటమ్స్ అనమాట. డిఫరెంట్ బ్రెడ్స్, కేక్స్, జామ్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మఫిన్స్ అండ్ ఫ్రెష్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఈ ముందు సెక్షన్ అందరు ఉన్నారు కదా, రండి ఇక్కడ వెళ్దాము. ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, మిల్క్ షేక్స్ అవన్నీ కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. మనకు నచ్చిన అన్ని జ్యూసెస్ తాగొచ్చు, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, హాయిగా బయటకు వచ్చాము. నోవాటెల్లోనే స్విమ్మింగ్ పూల్ ఏరియా మీకు చూపిద్దామనేసి. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఎదురుగా కనిపించేది బగీచా రెస్టారెంట్. నోవాటెల్లోనే రకరకాల రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి బగీచా, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఒకటి. మనకి ఎక్కడ కావాలన్నా డిన్నర్ అనేది మనం చేసుకోవచ్చు. లంచ్ ఆర్ డిన్నర్ మనం చేసుకోవచ్చు. చూడండి, నోవాటెల్ అయితే ఇలా ఉంది. పైన చూస్తే మీకు అంతా ఒకసారి తిప్పి చూపిస్తున్నాను. ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసింది ఆ ఏరియా. ఈవెన్ అవుట్డోర్లో కూడా మనం బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంది కదా. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇలా కాసేపు బయట మీకు చూపిద్దామని అయితే వచ్చాను. చిన్న పాప చూడండి, లైట్ బేబీ పింక్లో వాళ్ళ క్యూట్గా ఉంది, ఆడుకుంటుంది. బాగుంది కదా, ప్లెజెంట్గా. అండ్ ఇది కూడా ఒక రెస్టారెంట్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అది బగీచా రెస్టారెంట్ అనమాట. నైట్ అయితే మొత్తం ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. వాటర్ తాగుతున్నాయి. అది ఏం చేస్తున్నాయి? ఇది తాగుతుంది పీజన్. ఎవరు నాయన వాటర్ తాగుతున్నాయి? ఇది పూలా ఇంకేమన్నా? స్నానం చేసి ఏం చేసి నోవాటెల్లో చూడండి ఎంత బాగా గ్రో చేస్తున్నారు వెజిటేబుల్స్. వంకాయల చెట్లు. ఇది నాకు బాగా నచ్చింది. ఇక్కడ జామకాయ చూడండి ఎంత బాగుందో. వావ్, జామకాయ కాసింది చెట్టుకి. దానిమ్మకాయ చెట్టు అంత చిన్నగా ఉన్నప్పుడే కాస్తాయి. చూడు ఇక్కడ మిర్చి, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా పుదీనా చాలా ఫ్రెష్ ఉంది. పుదీనా, అక్కడ లెమన్ గ్రాస్, ఇదేమో బేలీఫ్. ఇది కదా బేలీఫ్ ప్లాంట్. అది ఇదేమో ఆల్ స్పైసెస్ ప్లాంట్ అనుకుంటా. ఇది ఆల్ స్పైస్ అంటే ఏం చేస్తారు? ఆల్ స్పైస్ అంటే లవంగా, చెక్క, ఇలాచి అన్నిటి బదులు ఒక్క లీఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్ స్పైస్ లీఫ్ ఒక్కటి వేస్తే సరిపోతుంది బిర్యానీకి. బేసిల్, బేసిల్, మేతి చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. మెంతి కూర, మేతి. ఇది బేసిల్. బేసిల్ చాలా ఫ్రెష్గా ఉంది. పాలక్, స్పినాచ్, మంచి చిన్న స్పినాచ్ ఎంత ఫ్రెష్గా ఉంది స్పినాచ్. వావ్, రియల్లీ నైస్. బేసిల్ దగ్గరికి వెళ్దాం. పాలక్, మేతి, బేసిల్. ఎంత స్మెల్ బాగుంటుంది తెలుసా. వావ్, ఏ స్మెల్ చూడు. బాగుందా? ఎంత బాగుందో చూడు.
సబ్జా అంటాం కదా. ఓ అవును బాగుంది. లెమన్ గ్రాస్, పప్పాయ, జామకాయ కాసింది అక్కడ. ఇది పప్పాయ. ఇది పప్పాయ. ఓకే. పప్పాయ, బనానా. బనానా. అది బనానా, పప్పాయ. ఈ పార్ట్ నాకు ఈ ఏరియా బాగా నచ్చింది. అండ్ అది చూడు పొమెగ్రానేట్, దానిమ్మకాయ. ఓ ది స్మాల్ వన్స్. అండ్ ఒక్కసారి ఓవరాల్ వ్యూ ఇది హోటల్. స్పినాచ్ చూపించినావా? ఎంత బాగుంది కదా, చుట్టంతా చూపించు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.